హలో ఎవ్రీవన్, మేమైతే ఇప్పుడు దుబాయ్ రన్కి అయితే వెళ్తున్నాము. సో టైం అయితే 5:30 అవుతుంది. సో 5:30కి స్టార్ట్ అయిందనమాట. అంటే మేము 6:30కి అక్కడికి రీచ్ అవ్వాలి. యాక్చువల్గా 6:10కే రీచ్ అవ్వాలి. బట్ మెట్రో అయితే ఇంకా డిస్కవరీ గార్డెన్ నుంచి దుబాయ్ మాల్కి ఈజీగా 1 అవర్ పైన పడుతుంది. సో ఇంకా టైము ఇంకా 6:30 అయితే అవుతుంది. ఇంకా మేము మెట్రో స్టేషన్స్ చూసారా ఎంత ఫుల్గా ఉందో. సో ఇవైతే మా టికెట్స్ అనమాట. సో ఈ టికెట్స్ని ఇలా టీషర్ట్ పైన స్టిక్ చేసుకోవాలి. సో అందరికీ టికెట్స్ అయితే ఇస్తారనమాట. సో టికెట్స్ అండ్ టీషర్ట్స్ కూడా దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ నుంచి మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఫ్రీ అనమాట. సో ఈ దుబాయ్ రన్ కూడా ఫ్రీనే ప్రైస్ ఏం లేదు. సో చూస్తున్నారు కదా, 6:10కి దుబాయ్ రన్ స్టార్ట్ అయింది. ఇది 5 కిలోమీటర్ రన్ అనమాట. యాక్చువల్గా 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ 2 ఉంటాయి. సో మనం దేనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 10 కిలోమీటర్స్ అయితే వేరే ఉంటుంది అనమాట. సో ఇదైతే మేము వెళ్తూ ఉండేది 5 కిలోమీటర్ వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా, అక్కడ మెన్షన్ చేస్తారు దిస్ వే 5 కిలోమీటర్స్ అని. సో అలా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే టైము 6:30 అవుతుంది. సో 6:30 అయినా కూడా చాలా చల్లగా ఉందన్నమాట. పిల్లలతో వచ్చే వాళ్ళైతే ఇంకొద్ది కష్టంగానే ఉంటుంది. బట్ వాళ్ళని వాకర్లో తీసుకెళ్ళచ్చు. సో రోడ్డు పైన ఇంకా రన్ చేయొచ్చు, ప్లస్ వాక్ కూడా చేయొచ్చు అనమాట. సో చాలామంది పిల్లలు కూడా తీసుకొచ్చారు. బట్ కొద్దిగా చలి అయితే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత రష్గా ఉన్నారో. సో ఇది ఇయర్లీ ఒకసారి జరుగుతుంది, అందుకే ఎంత రష్ వస్తారనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం వెళ్ళాము. ఇంతకుముందు కూడా ఎప్పుడు వెళ్ళాలనుకున్నాం కానీ చిన్నపిల్లలు ఉన్నారనేసి మేము ఎప్పుడూ ట్రై చేయలేదు. సో ఇదైతే ఫస్ట్ టైం అనమాట ట్రై చేసాము. సో చూస్తున్నా కదా, ఈ టీషర్ట్స్ అనేటివి మాకు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో డీపీ వరల్డ్ కంపెనీ వాళ్ళే ఇచ్చారనమాట. సో నేహాకి 4 టికెట్స్ అండ్ 4 టీషర్ట్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. సో ఇప్పుడు దుబాయ్ రన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ అందరూ వచ్చేసారనమాట. మేమైతే డిస్కవరీ గార్డెన్లో స్టార్ట్ అయితే ఇంకా మ్యాక్స్ స్టేషన్ దగ్గర దిగాము. సో మ్యాక్స్ కాకుండా కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర దిగేసామంటే ఇంకా సో అక్కడి నుంచి మనము 5 కిలోమీటర్ రన్ అయితే వెళ్ళొచ్చు. సో ఈ రోడ్ షేక్ జయాద్ రోడ్ అనమాట. సో చాలా బిజీయెస్ట్ రోడ్డు, చాలా ఫేమస్ రోడ్ అనమాట ఇది. సో చాలా వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. సో ఇయర్లీ ఒకసారి కాబట్టి ఇంకా మనకి డే అంతా కార్లు, బైక్స్ కానీ ఏవి అలో చేయరు అనమాట. కంప్లీట్గా స్టాప్ చేసేస్తారు. సో అలా చేయబట్టే మనం దుబాయ్ రన్ అయితే ఈజీగా వెళ్ళగలము. సో మా నేహ అయితే ఇప్పుడే లేచేసింది. సో ఇంకా బాగుంటుంది అనమాట. మేము కూడా ఫస్ట్ టైం కదా, ఇంకా చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. Again, now I've got Jason Derulo here with me. I want to play the full version of Sky Full of Stars. It's on right now. Turn your flashlights on your phone. Be the most epic thing to see right here in Dubai. Everybody from the back to the middle to the front. Turn your flashlights on. Wave them around and we'll see you in your world. This is Dubai. సో ఇప్పుడైతే అందరికీ ఫ్లాష్ లైట్స్ ఆన్ చేసుకొని రమ్మంటున్నారు. సో చాలామంది అయితే ఆన్ చేశారు. సో చూడండి, ఇక్కడ డిస్ప్లేలో మనకి కనిపిస్తుంది ఎంతమంది ఆన్ చేశారో, ఎంత బాగుందో. సో చాలా బాగుందన్నమాట రైడ్. ఎవ్రీ ఇయర్ దుబాయ్ అనేది జరుగుతుంది. బట్ ఈ ఇయర్ అయితే రికార్డ్ బ్రేక్ అంట. సో 2,70,000 మెంబర్స్ అయితే పార్టిసిపేషన్ చేశారంట. సో రికార్డ్ అనేసి మాకు న్యూస్లో అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ వీడియోస్, ఫొటోస్ అయితే చాలా బాగా తీసుకుంటున్నారు. అండ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. షేక్ జయాద్ రోడ్లో సూపర్ వ్యూ అనమాట ఈ ప్లేస్. సో మనం రన్ చేస్తూ పక్కన ఇలాంటి యాక్టివిటీస్ కొన్ని పెట్టేశారు. సో రోబోట్తో ఫొటోస్, వీడియోస్ చాలా బాగా అనిపించింది.
సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో మేము ఇక్కడికి వెళ్తున్న రోబోట్ అయితే డ్యాన్స్ కూడా వేస్తుంది. సో చూడండి ఎంత బాగుందో. సో పిల్లలైతే ఈ రోబోట్స్తో చాలా బాగా ఆడుకున్నారు. సో వీటితో పాటు చాలామంది అయితే డ్యాన్స్ కూడా వేశారు. దుబాయ్ రన్కి ఎవరైనా అటెండ్ కావచ్చు. టీ షర్ట్స్ అండ్ టికెట్స్ అనేటివి తీసుకురావాల్సి ఉంటుంది. సో టికెట్స్ అయితే ఎవరు చెక్ చేయట్లేదు, చాలామంది చెక్ చేస్తారు అని చెప్పారు. బట్ మాకైతే ఎవరు ఏం చెక్ చేయలేదు. బట్ టీ-షర్ట్ ఒకటి ఉంటే అలో చేసేసారనమాట. సో చూస్తున్నారు కదా, ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా రన్ చేస్తూ ఉంటే ఇంకా సైడ్స్ ఇలాంటి యాక్టివిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి మాకు. సో పిల్లలు ఇంకా ప్రతి ఒక్కరు వీడియోస్, ఫొటోస్ బాగా ఎంజాయ్ చేశారు యాక్చువల్గా. సో ఫస్ట్లో అయితే బాగా అనిపించింది కానీ సో వెళ్ళే కొద్దీ రష్ ఎక్కువైపోయింది. ఇంకా ఈ రష్లో ఎలా ఇంటికి వెళ్ళాలా అనేసి చాలా టెన్షన్ పడ్డాము. సో మెట్రో స్టాప్ దగ్గర అయితే స్టాపింగ్ లేదు. బట్ అందరూ 5 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది అనమాట. సో మా నేహాన్ని తీసుకొని ఇంకా 5 కిలోమీటర్ మేము వెళ్తామా లేదా అని డౌట్ అయితే వచ్చింది. బట్ ఇంకా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అలా నడిచేసరికి మాకు ఇంకా టైర్డ్ అయిపోయాము. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఇంకా మెట్రో స్టాప్ దగ్గర అయితే మేము వెళ్ళిపోయామన్నమాట. సో ఇంత రష్లో నడవడం అంటే చాలా కష్టమైపోయింది మాకు. Please keep moving. Please keep moving, guys. దుబాయ్ రన్కి రావాలంటే 5K లేయాలి. పిల్లల్ని కూడా 5K లేపేసి ఇంకా రెడీ అయ్యేసి రావాల్సి ఉంటుంది. సో అప్పటికే మెట్రో స్టేషన్ అంతా ఫుల్ అయిపోయి ఉంటుంది. బట్ మేమైతే 5:15కి ఆ మధ్యలో వచ్చామన్నమాట మెట్రో స్టేషన్ దగ్గరికి. సో 5:15కి వచ్చినా మేము 6:15కి 6:30కి అలా రీచ్ అయ్యాము. సో 1 అవర్ అయితే ఈజీగా పట్టింది. చూసారుగా ఎంత రష్ ఉన్నారో. సో ఇంత రష్లో 5 కిలోమీటర్ వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే చాలా లేట్ అయిపోతుంది. ఇంకా అది కూడా టిఫిన్ కూడా తినలేదు మేము. సో అందుకని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మేమైతే ఎగ్జిట్ అయిపోయాము. సో రన్ అయితే నడుస్తూ ఉంది. బట్ మేమైతే ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. బట్
ఆఫ్టర్ దుబాయ్ రన్ ఇంకా మెట్రో స్టేషన్స్ అయితే ఫుల్ అయిపోతాయి అనేసి ఆ భయంతో కూడా మేము ముందు వచ్చేసాము. ఇక్కడేం పెద్ద